Hello and welcome to SKB Shots. India versus England, fourth test match, Ranchi, and మొదటి రోజున ఇంగ్లాండ్ బాగా ఆడింది. ఇండియా ట్రైడ్ ఎవ్రీథింగ్, బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు జో రూట్, బెన్ ఫోక్స్ అండ్ అలాగే ఆలీ రాబిన్సన్. వీళ్ళు ముగ్గురు కూడా 112 for 5 దగ్గర నుంచి 300 దాటించారు. ఇంకా 3 వికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాట్ హ్యాపెండ్ ఆన్ డే 1, ఎవరి స్టాక్లో ఎంత క్రెడిట్ పడింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ టెస్ట్ మ్యాచ్కి రాకముందు కూడా కొంతమంది కామెంట్లో తెలియజేశారు, కొంతమంది ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాల్లో చెప్తూ ఉన్నారు టాస్ గెలిచిన వాడితే మ్యాచ్ అని. నిజంగా లెక్క చూసుకుంటే కనుక హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచేవాడు, వి మేడ్ ఎర్రర్స్. ఆ టాస్ ఓడిపోయినా కూడా వైజాగ్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచేవాడు, దే మేడ్ ఎర్రర్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో 3 రోజు ఇండియా పుంజుకునేది ఎదిరిపోయింది, వాళ్ళ వల్ల కాలేదు. సో టాస్ ఈజ్ నాట్ జస్ట్ ది ఓన్లీ క్రైటీరియా, అది మాత్రం చాలా గ్యారంటీగా చెప్పచ్చు. ఒకటి ప్రెషర్ అబ్జర్వ్ చేసుకునే సిచ్యువేషన్లో బోత్ ద టీమ్స్ హావ్ డన్ వెల్. ఇవాళ మ్యాచ్కి వచ్చేసరికి ఎప్పుడైతే బెన్ స్టోక్స్ టాస్ గెలిచాడో అతనిలో ఊరట కనిపించింది, ఓకే ఫైన్ చలో మనం మొదటి బ్యాటింగ్ చేసేద్దాం, ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. దానికి రీజన్ ఏంటంటే నిన్న మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం, అక్కడ కొంచెం మాయిశ్చర్ అనేది ఉంది, ఆ తర్వాత ఈజ్ అవుట్ అవుతుంది, బాగుంటుంది, పోను స్పిన్ అవుతుంది అని. ఇవాళ క్షుణ్ణంగా పిచ్ని పరిశీలించిన తర్వాత అన్ఈవెన్ బౌన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ అన్ఈవెన్ బౌన్స్ అనేది కనిపించింది. సో అన్ఈవెన్ బౌన్స్ ఉంది అంటే కనుక పోను ఇంకా అన్ఈవెన్ బౌన్స్ వస్తుంది, పోను బాల్ స్కిడ్ అవుద్ది, బాల్ లో అవుతుంది, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ అందుకే రోహిత్ శర్మ వాజ్ పర్సిస్టింగ్ విత్ జడేజా అండ్ అశ్విన్, కుల్దీప్ కన్నా కూడా. ఎందుకంటే ఫింగర్ స్పిన్నర్ కాబట్టి, స్పిన్నర్ జనరలీ కొంచెం రెవల్యూషన్స్ అవి ఎక్కువ ఇస్తారు. అలా కాకుండా ఫింగర్ స్పిన్నర్ వేస్తే కనుక అక్కడ క్రాక్ మీదో లేకపోతే ఎక్కడన్నా పడిందంటే బాల్ లో అవుతుంది అని చెప్పి కుల్దీప్ యాదవ్ జరిగిన 90 ఓవర్లు 10 ఓవర్లు మాత్రమే వేశాడు. 3వ వంతు అక్కడ జడేజా వేశాడు, ఆ తర్వాత మళ్ళీ అశ్విన్ వేశాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై పర్సిస్టెడ్ విత్ దెమ్. కుల్దీప్ యాదవ్కి ఇచ్చుంటే బాగుండేది అని అందరూ అనుకున్నారు, ఎందుకంటే ఎస్పెషలీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో తను బాగా ఆడాడు కాబట్టి. బట్ ఐ డోంట్ థింక్ ఈ మ్యాచ్లో పెద్దగా ఇండియా తరఫు నుంచి, ఇండియా బౌలింగ్ దగ్గర నుంచి ఎర్రర్ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. ఇట్ హాస్ బిన్ బ్రిలియంట్ బ్యాటింగ్. అడపదడప కొన్ని లూజ్ బాల్ చేశారు, బట్ దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ ఏ బౌలర్ కన్నా కూడా. అండ్ వాళ్ళు 112 for 5 దగ్గర నుంచి అటు బెన్ ఫోక్స్ అండ్ జో రూట్ పార్ట్నర్షిప్ మిడిల్ సెషన్లో రన్ రేట్ తగ్గిపోయినా పర్వాలేదు, వికెట్ ఇవ్వకూడదని చెప్పేసి ఆ కంట్రోల్ ఏదైతే చూపించారో అది అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇండియా రివ్యూస్ కూడా వేస్ట్ చేసేలాగా చేశారు. ఒక్క రివ్యూ ఉండుంటే ఆలీ రాబిన్సన్ ఇంటికి వెళ్ళేవాడు వాడు. అది ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకోలేకపోయారు, ఎందుకంటే రివ్యూలు అయిపోయినాయి కాబట్టి. జో రూట్కే 2 రివ్యూలు పోగొట్టుకున్నారు. అండ్ ఇండియా హాస్ బిన్ వెరీ పూర్ విత్ రివ్యూస్, ఎస్పెషలీ ధ్రువ్ జురేల్ దగ్గర నుంచి సరైన ఇన్పుట్ అనేది రాలేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఓన్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్, అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో రావాలి చెయ్యాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ అశ్విన్ కానీ, జడేజా కానీ, రోహిత్ శర్మ కానీ షుడ్ హావ్ బిన్ మోర్ ప్రొయాక్టివ్. రోహిత్ శర్మ పోగొట్టుకున్న రివ్యూల్లో చాలా మటుకు ఎందుకులే అన్నట్టే తీసుకున్నాడు. కొన్ని రివ్యూలు తీసుకున్నారు, 2 రివ్యూలు తీసుకోవడం వల్ల వికెట్లు వచ్చాయి కాదనట్లా, అక్కడ అది జరిగింది. బట్ ఇది కూడా జరిగింది. ఆ రివ్యూలు పోకుండా ఉండుంటే 8 పడేది, ఎవరికి తెలుసు 9 కూడా పడేది. సో అక్కడ ఆలీ రాబిన్సన్ అండ్ జో రూట్ లాస్ట్లో కాస్త ఫ్రస్ట్రేట్ చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు అనిపించవచ్చు బౌలర్లు ఏమీ చేయలేదని. బట్ ఇండియా డీడ్ వెల్, ఎస్పెషలీ 90 ఓవర్లు అయిన తర్వాత ఇంగ్లాండ్ 305 ఎంతో కొట్టారంటే వాళ్ళు జనరల్గా కొట్టే 4.5 runs 4 ఓవర్తో వెళ్ళలేదు కాబట్టి. వాళ్ళు మొత్తం 90 ఓవర్లు ఆడారంటే 400 తలుచుకోరు, లేదు ఇంక 100 తక్కువ అయింది అంటే కనుక కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. దానికి సిరాజ్ వేసిన రివర్స్ స్వింగింగ్ స్పెల్ ఏదైతే ఉందో లాస్ట్ సెషన్లో, అది టాప్ నాచ్ స్పెల్. ఎస్పెషలీ హార్ట్లీ వికెట్ పోగొట్టిన బోల్డ్ ఏదైతే ఉండిందో అది, ఆ తర్వాత బెన్ ఫోక్స్ వికెట్ పోగొట్టడం, చిన్న హింట్ ఆఫ్ రివర్స్ స్వింగ్ రావడం. అండ్ దానివల్ల రోహిత్ శర్మ న్యూ బాల్ కూడా తీసుకోవాలి. లాస్ట్ 2-3 ఓవర్లు ఉండగా న్యూ బాల్ తీసుకుంటే బాగుండేది అని అనుకున్నాను. బట్ అప్పటికే ఆకాశ్దీప్ ఫస్ట్ టయర్డ్, అప్పటికే సిరాజ్ ఫస్ట్ టయర్డ్ కాబట్టి తీసుకోలేదేమో అని అనిపించింది. బట్ ఆకాశ్దీప్ గురించి మెన్షన్ చేయాలి. నిన్న మనం మాట్లాడుకున్నాం 4 స్పిన్నర్లతో వెళ్తారా, వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది, 2 ఫాస్ట్ బౌలర్తో వెళ్తే బెటర్ అని. అండ్ గ్లాడ్ దట్ 2 ఫాస్ట్ బౌలర్ని తీసుకున్నాడు. అండ్ బెంగాల్ రూట్స్ నుంచి వచ్చిన, బెంగాల్ తయారు చేసిన ఇంకొక ఫాస్ట్ బౌలర్ అద్భుతమైన రీతిలో రాణించాడు. ఫస్ట్ వికెట్ పడ్డా, నో బాల్ అవుతుంది, అర్రే ఇదేంట్రా గోలా అనుకున్నారు. ఆ తర్వాత టక్క వికెట్ తీశాడు. అండ్ డకెట్ని అవుట్ చేసిన విధానం, రౌండ్ స్టంప్స్ వచ్చి ఆ ముందు ఓవరే సిరాజ్ని చాలా శ్రద్ధగా కొట్టాడు, క్రాలీ 4లు 6లు కొట్టాడు. ఆ తర్వాత డకెట్ వికెట్ పడిన తర్వాత అది ఎల్బిడబ్ల్యూ అపీల్ చేశారు, అది అంపైర్ అవుట్ ఇవ్వలేదు, లెగ్ బై 4 అనేసరికి రివ్యూలు తీసుకున్నారు, అది వికెట్ బాయ్. దాని తర్వాత క్రాలీకో బాల్ లోపల దిగింది. అండ్ ఇక్కడ మన స్టైల్స్ ఆఫ్ క్రాలీ అండ్ అలాగే జో రూట్ బ్యాటింగ్ గురించి మాట్లాడాలి. క్రాలీ గురించి మీరు మాట్లాడితే కనుక ఆ ఫుట్ అనేది తొందరగా ల్యాండ్ అవుతుంది, ఫ్రంట్ ఫుట్, అండ్ ఇట్ ఈస్ మోర్ విత్ హ్యాండ్ అండ్ హెడ్. దానివల్ల ఇన్కమింగ్ డెలివరీస్ అతన్ని ఇవాళ ట్రబుల్ చేశాయి.
జో రూట్ సంగతి ఏంటంటే ఫుట్ కొంచెం లేటుగా ల్యాండ్ అవుతుంది, అండ్ లేటుగానే ఆడాడు. ఎక్కడ కూడా ఆన్ ది అప్ ఆడే ప్రయత్నం జో రూట్ చేయాల. చాలా రోజుల తర్వాత తను మంచి రన్లు కొట్టాడు, 100 కొట్టాడు. వెల్ డన్ టు హిమ్, అందులో నో డౌట్. చాలా అద్భుతంగా ఆడాడు జో రూట్. ఇండియా అంటేనే విరుచుకుపడే బ్యాచ్లో జో రూట్ ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు, ఫస్ట్ పేర్లో కూడా ఉంటాడు కొన్నిసార్లు. అలాంటి జో రూట్ లాస్ట్ 6 innings సరిగ్గా ఆడలేదు ఏంటి అనుకున్నారు. అండ్ ఈసారి బుమ్రా లేకపోవడం కూడా కాస్త కలిసి వచ్చింది. బుమ్రా ఉండుంటే కనుక లోపలికి బయటికి 2 వైపులు తిప్పేవాడు బాల్. ఇక్కడ 1 way ట్రాఫిక్ లోపలికి వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడేశాడు. దో ఈ వాస్ బీటన్, కొంచెం స్పిన్లో ఇబ్బంది పడ్డా కూడా కంట్రోల్ మొత్తం అంతా కూడా జో రూట్ దగ్గరే ఉండింది. అండ్ దానివల్ల జో రూట్ అలా ఆడడంతో పాటు బెన్ ఫోక్స్ కూడా బాగా. విల్ కమ్ టు దట్. ఎప్పుడైతే అక్కడ 3 వికెట్లు పడ్డాయో, తర్వాత లంచ్ ముందు బెన్ స్టోక్స్ వికెట్ కూడా పడిందో, ఇంకా అయిపోయింది, ఇంకా సరే సర్దేద్దాం అనే ఇదిలో కనిపించింది ఇండియా. పోస్ట్ లంచ్ సెషన్ అయిపోద్ది, ఇంకా ఫోక్స్ని పీకేసిన, రూట్ని పీకేసిన పని అయిపోతుంది. రూట్ ఇప్పుడే వచ్చాడు, అంత పెద్ద ఫామ్లో కూడా లేడు, ఏం ఆడతాడు అనుకుంటున్న టైంలో దే ప్లేడ్ రియలీ వెల్. అండ్ అందుకు రన్లు రావడం మాత్రమే కాదు, చాలా క్రెడిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు జో రూట్. చాలా రోజులుగా తన అకౌంట్లో ఇలాంటి స్థాయి రన్ రావడం కానీ, యావరేజ్ తగ్గిపోతుంది, ఇదేంటబ్బా అని, ఆ బ్యాస్ బాల్ సరినా కాదా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం కానీ జరిగింది. కానీ ఇవాళ ఎటువంటి బ్యాస్ బాల్ జరిగి పాలు పడకుండా తనదైన స్టైల్లో బాగా ఆడుకుంటూ రన్లు సాధించాడు. అండ్ బెన్ ఫోక్స్ కూడా చెప్పాడు, నువ్వు కూడా యాషాలేక్ అని చెప్పాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన రాబిన్సన్ కూడా చెప్పాడు, యాషాలేక్ జాగ్రత్తగా ఆడు, నీ ఆర్క్లో ఉందండి కొట్టు, కానీ అనవసరంగా షాట్ ఆడేద్దాం అని చెప్పేసి అయితే ఆడుకో అని చెప్పాడు. అండ్ దానివల్ల హీ లెడ్ హిస్ బ్యాటింగ్ సైడ్ రియలీ వెల్. అండ్ అందుకే 112 ఫర్ 5 దగ్గర నుంచి దాదాపు 200 కొట్టగలిగారు ఫర్ లాస్ ఆఫ్ ఓన్లీ 2 wickets. అక్కడ 100 పైనంత పార్ట్నర్షిప్ వచ్చింది, ఇక్కడ 57-60 పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఇక్కడే మొత్తం అంతా కూడా సరిపోయింది. సో వాట్ ఇండియా కుడ్ హావ్ డన్ డిఫరెంట్లీ అనే క్వశ్చన్ మీరు కనుక వేసుంటే, ప్రాబ్లీ కుల్దీప్ యాదవ్ కొంచెం మోర్ ఓవర్స్ ఇచ్చుంటే బాగుండేది. అది లో అవుతుంది, స్కిడ్ అవుతుంది అనే ఆలోచనలు ఎక్కువగా వేసేస్తూ వచ్చారు. బట్ అది జడేజా ఆల్సో టుక్ వికెట్స్. అతనే వికెట్లు తీయకుండా లేడు, అతను వచ్చి టకటక వికెట్లు తీశాడు. అండ్ మీకు ఆకాశ్దీప్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి వికెట్లు తీసినందుకు, జడేజాకి ఎంత క్రెడిట్ ఇవ్వాలి, సిరాజ్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలి. సో అది నడుస్తూనే వచ్చింది. అశ్విన్ వికెట్ తీశాడు. సో జడేజా, అశ్విన్, సిరాజ్, ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు. అశ్విన్ కొంచెం అటాక్ చేశారు కదా, అక్కడ కొంచెం కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చి ఉండొచ్చా, జడేజా కొంచెం గ్యాప్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చి ఉండొచ్చా అనేది ఒక క్వశ్చన్. ఈ షుడ్ హావ్ బీన్ యూజ్డ్ వెల్, అది కుదరలేదు. రెండోది నా దృష్టిలో నాకు అనిపించింది ఏంటంటే, ఒక 85-86 ఓవర్స్ అయిన తర్వాత లాస్ట్ 4 ఓవర్లు ఉన్నప్పుడు న్యూ బాల్ తీసుకొని ఉండాల్సి. ఆ న్యూ బాల్ తీసుకోకపోవడానికి కారణం కూడా చెప్పాను, దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టైర్డ్. సో లాస్ట్ 2 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ఎలాగైతే ఇండియా బౌలింగ్ కొంచెం సరిగ్గా లేదు అండ్ ఆలోచన సరిగ్గా లేదని మాట్లాడుకున్నాము, ఈ మ్యాచ్లో ఈ రోజున అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ దే హావ్ డన్ ఎవ్రీథింగ్ రైట్. అండ్ ఇంగ్లాండ్ బాగా ఆడింది, బాగా ఆడారు కాబట్టి వాళ్ళు మెచ్చుకోవాలి, అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. అండ్ దానివల్ల నాకు చెప్తున్నట్టుగానే ఒక కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. మీరు అనొచ్చా 300 కదా, పిచ్ బాగానే ఉంది కదా అని. పిచ్ విల్ డిటీరియేట్. ఇండియా 4th ఆడాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ 4th ఆడడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు ఆడే ఈ సెకండ్ ఇన్నింగ్స్, ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో అదనంగా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఈ 300 పైన ఎంత కొట్టినా వాళ్ళకి బోనస్. సో ఆ బోనస్ ఏదైతే ఉందో దాన్ని దాటుకొని లీడ్ సంపాదించుకోగలరు. సో ఫస్ట్లీ ఇండియా Day 2 పొద్దున వాళ్ళు తొందరగా ఆల్అౌట్ చేయాలి, 40-50 పరుగులు లోపల ఆల్అౌట్ చేయాలి. ఆ తర్వాత ఇండియా షుడ్ ఎయిమ్ టు గెట్ 400-450. ఒక 100 రన్ల లీడ్ వచ్చిందంటే ఇండియా ఊపిరి పీల్చుకుంటుంది. లేదంటే కనుక పిచ్ చాలా డిటీరియేట్ అవుతుంది. అండ్ విత్ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్, మీరు అనొచ్చు ఇన్ఎక్స్పీరియన్స్ ఏముంది, సరఫరాజ్ ఆడాడు, ధ్రువ్ ఆడాడు, శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు, 91 కొట్టాడు, యశస్వి జైస్వాల్ డబల్ కొట్టాడు, రోహిత్ శర్మ స్పిన్ బాగా ఆడుతాడు, అంతా కరెక్ట్గానే ఉన్నా when the pitch is deteriorating, it gets a little difficult. సో ఇలాంటి స్థాయి అప్లికేషన్ మిడిల్ ఆర్డర్ నుంచి రాగలగాలి. అది వస్తుందా రాదా అనేది ప్రశ్న. సో బిఫోర్ మై కంక్లూడింగ్ కామెంట్స్, ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్, అది ఆన్లైన్ ట్రేడింగ్, స్టాక్స్, వాటన్నిటి గురించి కూడా వాళ్ళ దగ్గర ఒక ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు కనుక ట్రేడింగ్ చేయాలి, స్టాక్స్ వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక లింక్ కమెంట్లోనే డిస్క్రిప్షన్లోనే పిన్ అయి ఉంది. హ్యాపీగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇవాళ జో రూట్కి, రాలీ రాబిన్సన్కి ఎలాగైతే వాళ్ళ ఖాతాలో కొన్ని స్టాక్స్ క్రెడిట్ అయ్యాయో మీకు కూడా క్రెడిట్ అయ్యే విధంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. సో అది డిస్క్రిప్షన్లో కామెంట్లోనే పిన్ చేసి పెడతా. సో ఇవాళ మ్యాచ్లో ఫైనల్ కామెంట్స్ గురించి మనం మాట్లాడాలంటే కనుక, ఇండియా స్టార్టెడ్ ఆఫ్ ఎక్సీడింగ్లీ వెల్, పుష్డ్ ఆన్ టు ద బ్యాక్ ఫుట్. సో దానికి కారణాలు మీ అందరికీ ఇందాకే వివరించాను. వాట్ ఎల్స్ కెన్ ఇండియా డూ? ప్రాబబ్లీ స్టార్టింగ్ స్పెల్ దే కెన్ స్టార్ట్ విత్ ద న్యూ బాల్తో మళ్ళీ పొద్దున్నే రన్లు వస్తాయన్న ఆలోచనలు ఉన్నా కూడా ఆ కంట్రోల్ ఆకాశ్దీప్ బాగా చూపించాడు. ఓల్డ్ బాల్తో ఉన్నా కూడా ద ఫీల్డ్ షుడ్ బి వెరీ క్లియర్. సిరాజ్ అండ్ మీకు ఆకాశ్దీప్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆలీ రాబిన్సన్ లోపల వచ్చే బాల్స్ కాస్త ఇబ్బంది పెడతాయి, జో రూట్ని ఇబ్బంది పెడతాయి. ఆ ఫీల్డ్ అలా పెట్టుకుని కాస్త ఇబ్బంది క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అది చేసి వికెట్లు సాధించగలగాలి. ఒకవేళ జో రూట్ని స్ట్రైక్
వదిలేసి ఆలీ రాబిన్సన్కి ఏమైనా బౌన్సర్ అటాక్ వేసినా కూడా దట్స్ నాట్ అ బ్యాడ్ ప్లా యాక్చువల్లీ. అతను పొడుగ్గా ఉంటాడు, అతనికి ఏం బౌన్సర్లు వేస్తాం అనుకోకుండా ఇయ్యచ్చు బౌన్సర్, కాస్త ఇబ్బంది పెట్టచ్చు. సో జో రూట్ని స్ట్రైక్ నుంచి దూరంగా ఉంచి అండ్ వాస్ వెరీ హ్యాపీ. ఫస్ట్ 2 బాల్లో సింగిల్ తీసుకుంటూ ఉన్నాడు. సో ఇలాంటి టాక్టిక్ ఏమైనా చేసి కాస్త మిగతా ముగ్గురిని తొందరగా అవుట్ చేస్తే అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇండియా బ్యాట్. సో కొంచెం కష్టమైన సిచ్యువేషన్లోనే ఉన్నారు. మరి అందులో ఎలా పుంజుకుంటారు, ఏం చేయాలో చూడాలి. అడ్వాంటేజ్ డెఫినెట్లీ డే 1 తర్వాత ఇంగ్లాండ్కి. లింక్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోండి.